పాలనపై సీఎం రేవంత్ రెడ్డికి పట్టు లేదు అన్నారు బీజేపీ ఎంపీ డాక్టర్ లక్ష్మణ్. రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించాయి అన్నారు. డ్రగ్ మాఫియా జిల్లాలకు కూడా విస్తరించింది అని, ఐఏఎస్లపై ప్రభుత్వానికి నమ్మకం లేక 24 సార్లు బదిలీ చేశారు అన్నారు. సీఎం తరచూ ఢిల్లీ పర్యటనలు చేయడంపై మండిపడ్డారు లక్ష్మణ్. పూర్తిగా తెలంగాణలో అభివృద్ధి అనేది మచ్చుకైనా లేకుండా ఏ ఒక్క విద్యాశాఖ గురించి మాట్లాడితే విద్యా వ్యవస్థ అంతా కూడా అయోమయము గందరగోళమైన పరిస్థితి. అదే రకంగా హోంశాఖగా వారు నిర్వర్తిస్తున్నటువంటి ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి శాంతి భద్రతలు ఏ రకంగా క్షీణించాయో, ఒక డ్రగ్ మాఫియాగా హైదరాబాదు నగరాలే కాకుండా జిల్లాల్లో కూడా పూర్తిగా ఈరోజు డ్రగ్ వ్యాప్తి చెందడమే కాకుండా 71 సార్లు ఢిల్లీ పర్యటనలు. తెలంగాణ రాష్ట్రం ఇవాళ పాలన ఢిల్లీ నుంచి జరుగుతుందా, లేదా దారుస్థలం నుంచి జరుగుతున్నదా, సచివాలయం నుంచి జరుగుతుందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. చాలా అరుదుగా ముఖ్యమంత్రి గారు సచివాలయంలో మరి దర్శనం కల్పిస్తూ ఉన్నారు. హైదరాబాద్ మెట్రో విషయంపై చర్చలు జరిగాయని, సంబంధిత మంత్రి నిర్ణయం తీసుకోవాలి అన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. ముఖ్యమంత్రి లేఖ విషయాన్ని సంబంధిత మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ దృష్టికి తీసుకెళ్తానన్నారు. రాష్ట్రమే నేరుగా మెట్రో కోసం అప్పు తీసుకుంటే 12% వడ్డీ భారం పడుతుంది అన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు జాయింట్ వెంచర్గా వెళితే 2% నుంచి 4% మాత్రమే వడ్డీ పడుతుంది అన్నారు. అందుకే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి నిర్వహిస్తే బెటర్ అంటూ మీడియా ప్రతినిధుల ముందు చిట్చాట్లో స్పష్టం చేశారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.